ఓకే గైస్, ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫోటోకి నియాన్ లైట్ని యాడ్ చేయడం ఎలా ఆబ్జెక్ట్కి. ఓకే, సో ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సో మనకి ఇక్కడ ఒక పిక్చర్ ఉంది, ఈ పిక్చర్కి నియాన్ లైట్ని యాడ్ చేద్దాం. అసలు ఈ నియాన్ లైట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? జనరల్గా మనం గూగుల్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి క్రోమ్ లోపల చూడండి, ఇక్కడ నియాన్ లైట్ అని ఉంది కదా. ఇలాంటి లైట్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కాన్సెప్ట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, మనకు ఒక పిక్చర్ ఉంది కదా. సో ఈ పిక్చర్ని ఫస్ట్ నేను ఒక షేప్ లేయర్ తీసుకుంటున్నా ఈ పిక్చర్ కోసం. అంటే ఆ చుట్టూ ట్రయాంగిల్ ఎఫెక్ట్ లాగా మీకు కనిపిస్తుంది కదా. సో ఇలాంటి ట్రయాంగిల్ ఎఫెక్ట్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ ట్రయాంగిల్ మనకు షేప్స్ ఉన్నాయి కదా, షేప్ లేయర్స్ లోపల ట్రయాంగిల్ టూల్ని తీసుకుంటున్నా. సో ఈ ట్రయాంగిల్ టూల్ ఏం చేస్తుంది అంటే, మీరు జనరల్గా ఈ ఆబ్జెక్ట్ పైన ఇలా మీకు కావాల్సిన ఏరియా వరకు ఆబ్జెక్ట్ని ఇలా డ్రా చేసుకోండి. ఓకే, సో డ్రా చేసుకున్నాక మనకి ఇక్కడ షేప్ ప్రాపర్టీస్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో దీంట్లో ఫిల్ కలర్తో మనకు పని లేదు ప్రజెంట్. సో ఫిల్ కలర్ని టర్న్ ఆఫ్ చేసుకోండి. అండ్ సెకండరీ కలర్ వచ్చేసరికి స్ట్రోక్ కలర్ ఉంటుంది. సో స్ట్రోక్ కలర్ వచ్చేసరికి మనం ఏంటంటే వైట్ కలర్ పెట్టుకుందాం. సో వైట్ కలర్ని ఇక్కడ 1 పిక్సెల్ ఉంది, ఒక 20 పిక్సెల్స్ వరకు లేదా ఒక 15 పిక్సెల్స్ వరకు తీసుకోండి. ఓకే, అండ్ ఎంటర్ కొట్టేసేయండి. దెన్ మనకి ఇక్కడ కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాం కదా, దీన్ని కొంచెం ఇలా రొటేట్ చేసుకుందాం మనకు కావాల్సిన యాంగిల్ లోపల. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సెలెక్షన్ టూల్ తీసుకుంటున్నా, మూవ్ టూల్ తీసుకొని నేను ఇలా పెట్టుకుంటున్నా. ఓకే, నేను పెట్టుకున్నాక మనకి ఇప్పుడు ఇక్కడ ఉండే కనబడే ఏరియాని ఎరేజ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఏం చేస్తున్నా అంటే, అగైన్ ఇక్కడ లేయర్ ఉంది కదా, ఈ లేయర్కి లేయర్ మాస్క్ని యాడ్ చేస్తున్నా. సో లేయర్ మాస్క్ యాడ్ చేసుకొని, లేయర్ మాస్క్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను బ్రష్ టూల్ తీసుకొని పైన బ్లాక్ కలర్ ఉన్నప్పుడు ఎరేజ్ చేసా అనుకోండి, మనకి ఇక్కడ ఈ వైట్ కలర్ అనేది అంటే స్ట్రోక్ అనేది ఎరేజ్ అయిపోతుంది. అదే లేయర్లో, అదే లేయర్ మాస్క్లో ఎక్స్ కొడితే మనకి వైట్ కలర్ అనేది టాప్కి వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడు ఎరేజ్ చేశారనుకోండి, మన వైట్ కలర్ అనేది మళ్ళీ రీప్లేస్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, బ్లాక్ కలర్ని యాడ్ చేసుకొని ఈ ఏరియాని ఎరేజ్ చేస్తున్నా, కొంచెం జూమ్ చేసుకుంటున్నా ఎగ్జాక్ట్గా నాకు ఎక్కడి వరకు కావాలి ఏంటి అని చెప్పేసి. సో మనకి బ్రషెస్ లోపల సాఫ్ట్ రౌండ్ బ్రషెస్ అండ్ హార్డ్ రౌండ్ బ్రషెస్ అని చెప్పేసి ఉంటాయి. సో మీకు ఈ సాఫ్ట్ రౌండ్ బ్రషెస్ ఏమో ఇలా క్రియేట్ చేస్తూ ఉంటాయి, మీరు పర్టికులర్గా హార్డ్ రౌండ్ బ్రషెస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే, ఎక్స్ కొట్టేసి బ్లాక్ కలర్ కొట్టేసి నాకు ఇక్కడ వరకే కావాలనుకుంటున్నా, ఎగ్జాక్ట్గా ఈ ఐ నుంచి ఇలా. సో ఇక్కడికి సెట్ చేసుకుందాం. లేదా కొంచెం ఏమైనా ముందుకు అనుకుంటే మీరు మళ్ళీ, ఇప్పుడు నాకు ఇక్కడ ఏరియా ఎంత కట్ అయింది అనుకోండి, మళ్ళీ ఇలాంటి ఏరియాని రీప్లేస్ చేసుకోవాలనుకుంటే మీరు జస్ట్ ఎక్స్ కొట్టేసి కలర్ని మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసరికి నాకు ఇక్కడ కూడా కొంచెం అవసరం లేదు. సో ఈ ఏరియా వరకు ఇలా వెళ్ళిపోదాం కట్ చేసుకుంటూ. సో నేను ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇలా కట్ చేసేసుకున్నాను. ఓకే, దెన్ సో మనం బయట ఇట్లా క్లిక్ చేసినాక ఇప్పుడు మనకి ట్రయాంగిల్ మార్క్ అనేది పర్సన్ హెడ్ వెనకాల నుంచి వచ్చినట్టుగా విజిబిలిటీ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, మనకి లేయర్ ప్యానల్ అండ్ లేయర్స్ మీద రైట్ క్లిక్ చేసినట్లయితే బ్లెండింగ్ ఆప్షన్స్ అని మనకు కనిపిస్తాయి. సో ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ లోపల ఫస్ట్ మనకి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, చుట్టూ ఏరియాకి గ్లో కావాలి. సో ఇక్కడ మనకి డ్రాప్ షాడో, అవుటర్ గ్లో, ప్యాటర్న్ ఓవర్లే, కలర్ ఓవర్లే, ఇన్నర్ ఓవర్లే అండ్ ఇన్నర్ గ్లో అని ఇట్లా కనిపిస్తున్నాయి కదా. సో దీంట్లో నేను ప్రజెంట్ ఇప్పుడు మనకు గ్లో కావాలి కాబట్టి నేను అవుటర్ గ్లో మీద టిక్ చేసుకుంటున్నా. సో అవుటర్ గ్లో మీద టిక్ చేసుకోగానే నాకు ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే, మీకు కావాల్సిన కలర్ని మీరు మీకు కావాల్సినట్టుగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిఫాల్ట్గా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, మీ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ కలర్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈవెన్ ఎల్లో అనుకుంటే ఎల్లో, రెడ్ అనుకుంటే రెడ్, బ్లూ అనుకుంటే బ్లూ, ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ థింగ్స్. లైక్ నేనైతే ఇప్పుడు ఒక లైట్ నియాన్ కలర్ అంటే సియాన్ కలర్ని తీసుకుంటున్నా అండ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఓకే. సో మీకు ఇక్కడ చుట్టూ ఈ బ్లర్ లాగా కనిపిస్తుంది కదా, అంటే షాడో ఎఫెక్ట్ లాగా. ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఎట్లా కనిపిస్తుంది అంటే, ఇక్కడ స్ప్రెడ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ స్ప్రెడ్ అండ్ ఇక్కడ సైజ్ అని ఉంది కదా, ఈ రెండింటిని మేనేజ్ చేసుకోవడం వల్ల మీకు ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో స్ప్రెడ్ వచ్చేసి ఒక 15% వరకు మనం అరేంజ్ చేసుకుందాం అనుకుంటాను. జనరల్గా ఇలా ముందుకు జరపండి, ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైజ్ ఉంది కదా, ఈ సైజ్ని కూడా సెట్ చేసుకోండి. ఈ సైజ్ వచ్చేసి ఒక ఇలా జరుపుకుంటూ వెళ్దాం, మనకి ఎఫెక్టివ్గా కనపడాలి కదా. స్ప్రెడ్ కొంచెం తగ్గించుకుందాం, ఎందుకంటే లైన్ అనేది చాలా థిక్గా వస్తుంది. సో అరౌండ్ నాకు ఒక 10% సరిపోద్ది అనుకుంటా. అండ్ దాని సైజ్ పెంచినప్పుడు మీకు ఏంటంటే చుట్టూ ఒక లైటింగ్ ఎఫెక్ట్ లాగా, ఒక బీమ్ ఎఫెక్ట్, లైట్ బీమ్ ఎఫెక్ట్ మనకి ఫామ్ అవుతుంది. నేను ఇక్కడ స్ప్రెడ్ని ఇంకొంచెం పెంచుకుంటున్నా
అండ్ దెన్ లైటింగ్ అంటే కొంచెం బ్రైట్గా కనపడడానికి ఒక 15% వరకు చేసుకున్నా. అండ్ ఇక్కడ సైజ్ వచ్చేసి ఒక 163% వరకు వెళ్ళింది. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, లైక్ మీరు 163 పెట్టుకుంటారా 250 పెట్టుకుంటారా, ఇట్స్ అప్ టు యూ. సో నేనైతే ఒక అరౌండ్ ఒక 150% అనుకుంటున్నా చుట్టూ, లేదా అట్లీస్ట్ ఒక 90% అయితే మనకి ఎలా అంటే ఇప్పుడు ఒక లైట్ బీమ్ వచ్చిందనమాట. సో 90 to 100% తీసుకుంటున్నా నా రిక్వైర్మెంట్కి సరిపోయేలాగా. అండ్ జస్ట్ సింప్లీ ఐఎమ్ సేయింగ్ ఓకే. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇంకేం టచ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆ కలర్ నచ్చితే ఓకే, లేదంటే మీ రిక్వైర్మెంట్ ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ని తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, సో బేస్డ్ ఆన్ యువర్ థింగ్స్, లైక్ నేను ఇక్కడ ఈ కలర్ తీసేసుకొని ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఓకే. అండ్ ఇక్కడ కూడా ఓకే కొట్టేసేయండి, ఫైన్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇలా క్రియేట్ అయింది. అయితే ఇక్కడ ఈ హెడ్ మీద మీకు లైటింగ్ పడుతుంది కాబట్టి మాస్క్ లేయర్ని మళ్ళీ మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు బ్రష్ టూల్ తీసుకొని ఈ ఏరియాని కొంచెం. ఓకే, ఇక్కడ నేను థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ చుట్టూ ఆబ్జెక్ట్ని నేను ఏం చేద్దాం అనుకుంటే, మనకి లియన్ లైట్ అంటే చుట్టూ ఇక్కడ వరకే ఉంది, చుట్టూ ఓవరాల్ ఫోటో కూడా ఎఫెక్ట్ అవ్వాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే మనకి అడ్జస్ట్మెంట్స్ అంటే విండోస్ లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఈ అడ్జస్ట్మెంట్స్ లోపల హ్యూ అండ్ సాచురేషన్ ఐకాన్ని క్లిక్ చేస్తున్నా. ఈ హ్యూ అండ్ సాచురేషన్ ఏం చేస్తుందంటే మనకి కావాల్సినట్టుగా ఆబ్జెక్ట్ అంటే ఏదైతే మనం లైటింగ్ తీసుకున్నామో ఆ కలర్ని చేంజ్ చేసుకోవడానికి మనకి పనికి వస్తుంది. సో నాకు ఇక్కడ ఏంటంటే ఓన్లీ లైట్ బీమ్ కాకుండా ఓవరాల్ పిక్చర్ కూడా చేంజ్ అవ్వాలి. సో మనకి ఇక్కడ కలరైజ్ అని కనిపిస్తుంది కదా, ఈ కలరైజ్ ఎఫెక్ట్ మీద ఐఎమ్ గోయింగ్ టు క్లికింగ్ ఆన్ ఇట్. సో ఈ కలరైజ్ని వాడినాక మీకు కావాల్సినట్టుగా ఆబ్జెక్ట్ అనేది సెట్ అవుతుంది. ఇక్కడ సాచురేషన్ పెంచిన కొద్దీ లైటింగ్ లోపల ఓవరాల్ థిక్నెస్ అనేది మారుతుంది. ఇప్పుడు చూడండి, గ్రీన్కి ఫుల్గా, రెడ్కి, బ్లూకి ఇలా మారుతుంది. బట్ మనకి ఏంటంటే ఎక్కువ సాచురేషన్ కాకుండా కొంచెం ఒక మిడ్ లెవెల్లో బ్యాలెన్స్ వేసుకోండి. మీరు పిక్చర్ని ఏ కలర్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు ఆ కలర్కి సెట్ చేసుకోవచ్చు. సో లవ్ విత్ గ్రీన్ కలర్. సో నేను గ్రీన్ కలర్ని అయితే సెట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ నియాన్ లైట్ ఎఫెక్ట్. ఓకే.